నిజాంకి వ్యతిరేకంగా ఏదైతే దొరలు పెద్దంతారు విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి నల్లగొండ గడ్డలు పుట్టినటువంటి చాకలి ఐలమ్మ ఇది దౌర్జన్యం, ఇది అక్రమమని ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా ఈ అక్రమాలను వేసించి తన యొక్క భూమిని ఏదైతే దేశముఖులు దొరలు తన భూమిని లాక్కుంటే విరోచితంగా పోరాటం చేసిన గొప్ప తెలంగాణ రైతంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించకొచ్చే గొప్ప వీరవనిత మన చాకలి ఐలమ్మ. ఈరోజు చరిత్ర మనం అందరము మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాము, షాజహాన్ గురించి మాట్లాడతాము, కానీ మన గడ్డ మీద ఉన్నటువంటి అనేక మంది ఈరోజు దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, బందకి కావచ్చు, షేక్ బందకి కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ ప్రజల కోసం చివరి వరకు పోరాటం చేసి వీరమరణం పొందిన నాయకులు. అందులో భాగంగానే ఈ రోజు మన ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా యూనివర్సిటీ పేరు మీద ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉన్నటువంటి కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడితేనే సార్థకతమని ఆలోచన చేసిన ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కేబినెట్ గారికి మేము ఈ మహిళా లోకం తరఫున ఇదైతే మన కోటి మహిళా కళాశాల తరఫున మేమందరం ఒక చిన్న సత్కారం చేయాలనే ఆలోచనతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా చారిత్రక నేపథ్యం ఉన్న నిర్ణయము. ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మహిళలకు ఇచ్చిన గౌరవంగా, విద్యార్థులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ మీకందరికీ మరొకసారి